అడుగుతున్నాడు, అది అట్లా అడిగే హక్కు ఉంటుంది అట్లా? ఎవరన్నా డెమోక్రటిక్ కంట్రీ కదా, మీకు ఏమైనా అడగొచ్చు, నేనే అన్నాను పవన్ కళ్యాణ్కి 2 కోట్లని, అంతకుముందు 1 కోటే అన్నారు. నేను ఒక ఇంటర్వ్యూ చెప్పాను, ఒక అవసరమైతే 2 కోట్లు తీసుకుంటాడని. నిజంగా 2 కోట్లు తీసుకోలేదు సినిమాకి, ₹1 కోటి ఇచ్చారు, 30-40 డేస్ వర్క్ చేసినట్టున్నాడు. అది తీసినోడికి లేని పెయిన్ నీకెందుకు? అతను డైరెక్ట్గా చెప్పారు. ఆయన ఆ ప్రొడ్యూసర్ TV 9లో ఎక్కడ చెప్పారు అలాగా నేను ఎందుకు చెప్పాలన్నాడు. నేను చెప్పను అన్నాడు. ఆయనకి హక్కు ఉంది, అడిగే హక్కు వాళ్ళకు ఉంది. గవర్నమెంట్గా మీకు ఆయన వార్నింగ్ ఇస్తున్నాడు, అది ఇంత పబ్లిసిటీ. ఇది అంబటి రాంబాబులో సీరియస్నెస్ లేదు, కామెడీగా ఉంది కదా. ఇక్కడ మీద ఇలా రాసేవాళ్ళకి అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఇతను వార్నింగ్ ఇస్తుంటే యాక్చువల్గా పబ్లిసిటీ. సినిమాకి అసలు ఇతను అలా మాట్లాడకపోతే సినిమా చూడబోతున్నాను. ఆ తర్వాత మీరు చూసారు? ఆ తర్వాత చూసాను, ఎంత గొప్ప ఏమీ లేదు. అప్పుడు అనిపించింది ఇక వాడుకోవాలని. ఓకే, పవన్ కళ్యాణ్ వుడ్ హావ్ యూజ్ దిస్ ఫిల్మ్ ఫర్ ఏ పొలిటికల్ సెటైరికల్ ఫిల్మ్ కింద వాడుకుని జగన్ దెబ్బ కొట్టి వచ్చేటట్టుగా చేయవలసింది, ఎక్కడా చేయలేదు. అంటే వాళ్ళ భయాలు ఉంటాయి, మొత్తం సినిమా రిలీజ్ అవన్నీ ఎవరైనా. ఇదట చంద్రబాబు నాయుడుకి పంపిస్తే వీళ్ళు సినిమాలు తీశారట. ఎవరో ప్రతిదీ ఆయన మీద ఏంటంటే అనేటి తప్పదు, ఆయనకు అసలు సంబంధం లేదు. ఇది వాళ్ళు ప్రతిసారి ఒక మాట వాడుతున్నారు, ప్యాకేజ్ స్టార్ అని లేదా దత్తపుత్రుడు అని చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్. అది నిజంగా అట్లా వాళ్ళంటే ఏది పడితే అది మాట్లాడచ్చు అట్లా. ఇప్పుడు మళ్ళీ నేను అంతకుముందు చెప్పిందే చెప్తున్నాను, అసలు ప్యాకేజ్ పావళ అని పేరు పెట్టింది తెలుగుదేశం వాళ్ళు, కంబోళ్ళు. ఎవరికి? ఆయనకి పవన్ కళ్యాణ్కి పేరు పెట్టింది ప్యూర్లీ NRI కమ్మాస్. ఓకే. అండ్ తెలుగుదేశం వాళ్ళు. ఒకప్పుడు వీళ్ళకి ఎగనెస్ట్గా ఉన్నాడు, ముందు ఫర్గా ఉన్నాడు, గెలిచారు, అయిపోయిన తర్వాత అవసరం తీరిపోయిన తర్వాత నీ వల్ల కాదు మా వల్ల మేము గెలిచి చెప్పారు. ఇప్పుడు చూడండి తెలుస్తుంది, మైనస్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు విల్ లూజ్. 2 టికెట్ రేవడ్ అయిపోతాడు ఆయన. ఓకే. జనం ఎవరన్నా వస్తారండి, జగన్ని జనాలు దాటేశాడు. జనాల్ని ఎంతకు పెట్టి కొనాలో ఏ ఏరియాకి డబ్బు వెళ్ళిపోయింది. యూ డోంట్ అండర్ ఎస్టిమేట్ జగనే మళ్ళీ వస్తాడు. ఓకే. ఎందుకు చెప్తున్నానంటే అంత ఈజీ కాదు అది, ఎక్కడో స్ట్రాటజీ, అతని స్ట్రాటజీలే డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఒకసారి 1 సీటు రాలేదు, ఈసారి కనీసం ఎన్ని వస్తాయి? 5 వస్తాయా, 6, 7? ఏం చేయగలదు అంతటి? ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. అతను బాగా అంటే ఈ మధ్యకాలం జగన్ అంటే ప్రైమ్ మినిస్టర్కే ప్రేమ అండి. వాళ్ళకు 20 సీట్లు ఇచ్చే మగాడి మొత్తం ఇండియా మొత్తానికి ఇది ఒకటే, MP సీట్లు. ఎవరెవరు చెప్పండి, అంత డబ్బు ఖర్చు పెట్టగలరా? వస్తారు, ప్రొద్దుటూరులో వస్తారు, ఆయన అల్లూరులోనే చంద్రబాబు నాయుడు చాలా జనం వస్తారు, ఓటు వేయాలి కదా. అవన్నీ చాలా ఉన్నాయి. అన్నీ ఆయన అతను మనోడు నవ్వుకుంటూ ఉంటాడు జగన్, నేనేంటో చూపిస్తాను. కొంత పరపతి తగ్గింది ప్రజల్లో, ఎవరిని అడిగి తప్ప ఇంక జగన్ వద్ద అంటారు, అది వేరే విషయం, గెలవడం వేరే విషయం. ఇప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. నువ్వు 10 రూపాయలు ఇస్తావండి, మీకు వేస్తాడా? 100 రూపాయలు ఇచ్చి ఓడికి వేస్తాడా? అంతే. స్ట్రాటజీ అంటే వేరే స్ట్రాటజీ లేదు, డబ్బులతో కొంటాడు. ప్లస్ ఏమో ఒక ఫ్యామిలీకి 60 నుంచి 65 వేలు వరకు పడుతున్నాయి. వాళ్ళ విశ్వాసఘాతంగా ఇతనికి ఓటు వేయకుండా ఉంటారా చెప్పండి? ఈ రోజున 60,000 to 70,000 రూపీస్ ఒక ఫ్యామిలీకి పడుతున్నాయండి, ఫ్రీ పీస్. రకరకాల లంబ ఒడిన, ఆ ఒడిన, ఈ ఒడిన, మొత్తానికి అది మొత్తం బాగుండి. అతను అప్పులు పోలైపోయింది అంటానికి ఏం పాయింట్ లేక. ఏ స్టేట్ అప్పులు పోలవాలో చెప్పండి? ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు ఇస్తుంది RBI పర్మిషన్. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, అందరూ మాట్లాడేస్తున్నారు, అప్పులు తీసుకున్నారు. ఈ హ్యాస్ రైట్. ఒకసారి ఇవ్వమంటే ఎలా తీసుకుంటాడు? దట్ ఈస్ ఆల్ లీగల్గా జరుగుతుంది, వాళ్ళకి తెలుసు, వాళ్ళు తీసుకున్నారు. అంచేత ఇన్ జనరల్ నేను ఏ పార్టీ కాదు, నేను నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాను తప్పితే నేను ఏ పార్టీ కాదు. డెఫినెట్గా ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ఎనీ క్యాస్ట్ ఆల్సో. బట్ ఎందుకు చెప్తానంటే జరిగింది ఇది. పావళను అతనికి ప్యాకేజ్ పేరు పెట్టింది తెలుగుదేశం వాళ్ళు, అయినా వీళ్ళిద్దరు కలుస్తున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడరు. వీళ్ళు అందుకున్నారు ప్యాకేజీ తీసుకున్నామని. నిజంగా ప్యాకేజీ తీసుకుని తప్పేటి అంటాను. వితౌట్ ప్యాకేజీ మరి నువ్వు ఏ ప్యాకేజీ? నువ్వు గవర్నమెంట్ ప్యాకేజీ కదా, నువ్వు గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడుతున్నావు కాబట్టి ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎవరికి ఖర్చు పెట్టేవాళ్ళు ఉండాలంటే కమ్యూనిటీ ఈజ్ రిచ్ కమ్యూనిటీ ప్రపంచవ్యాప్తంగాను. ప్లస్ చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇమేజ్ ఉంది. ఈ రెండు కలిసి ఇతనికి ఖర్చు పెట్టుకోవడానికి ఏ సీట్లు అయితే కేటాయించారో దాన్ని ఖర్చు పెడతారు. ప్యాకేజ్ అంటారో మరి ఏమంటారో తెలీదు. లేకపోతే ఇతను ఎన్ని సినిమాలు తీస్తే అంత ఖర్చు పెట్టగలండి? 1000 కోట్లు ఖర్చు పెట్టగలడా? ఖర్చు పెట్టలేడు కదా. దానికి చంద్రబాబు నాయుడు తోడు ఉండాలి. ప్లస్ ఏమో కమ్మ కాపు కలిసి ప్రయాణం చేయడం అనేది మంచిది.
నేను ఇదేం చెప్తానంటే దట్ ఈస్ ప్రజలు టు డిసైడ్ దట్. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి రావడం చాలా మంచిది. ఓకే. వీళ్ళిద్దరిని విడగొట్టడానికి ట్రై చేస్తాడు అతను. ఇద్దరు విడిపోతే మటుకు అతనే గెలుస్తాడు. మళ్ళీ ఓకే. కలిస్తే కష్టం. కలిస్తే ఇప్పుడు ఈయనకి బాగా మంచి ఇమేజ్ హైలో ఉన్నాడు ఎవడు పవన్ కళ్యాణ్ అండ్ ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా డెఫినెట్గా ఒక లెవెల్లో ఉన్నారు. ఇప్పుడు అంత ఈజీ అవ్వదు, ప్రయాణం కొంచెం కష్టతరం అవుద్ది జగన్కి. స్టిల్ ఈ విల్ గివ్ 20 seats. అక్కడ ఇచ్చేవాడు ఎవడు లేడు, వాళ్ళు అక్కడ డౌన్ అయిపోతుంది గ్రాఫ్. యాంటీగా ఉన్న పార్టీలన్నీ కలిసిపోయినాయి కదా, అంచేత డెఫినెట్గా ఇప్పుడు అంత చాలా సులభం ఏం కాదు, అంత ఈజీ ఏది అంటాడు మన తనిఖీల భరణి, అలాగా అంత ఈజీ కాదు ఇది. ఎవరో ఈసారి గెలవడం, మోడీ గారికి కూడా ప్రసవ వేదన ఈసారి. అందుకనే ఇతను వదలలేదు. వేరే వాళ్ళు ఎవరు కలిసినా ఇవ్వండి, మీరు సీట్లు ఇస్తే మీకే ఉంటుంది మాకు. ఇప్పుడు బీజేపీ కలిస్తే ఎవరికి కాదు, కలవకపోతే ఒక సీటు కొట్టదు, వాళ్ళకి సగం సీటు కూడా రాదు ఆంధ్రాలో. ఇక్కడ ఏమన్నా కొంచెం వస్తే ఒక 20-30% రావచ్చు. ఇక్కడ వీళ్ళు కూడా కవరప్ చేసేస్తారు. వాళ్ళకి కొన్ని లూప్ హోల్స్ ఉండటం వలన కొంచెం సబ్మిసివ్గా ఉన్నారు. ఆ కవిత లిక్కర్ దాంట్లో ఉండటం వలన కొంచెం లో ప్రొఫైల్లో ఉన్నారు, లేకపోతే వీళ్ళే గెలుస్తారు. ఓకే. ఇది యాక్చువల్ పొలిటికల్ సినారియో ఆఫ్ సౌత్ ఇండియా. సదర్న్ స్టేట్లో దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్. బీజేపీ హ్యాస్ గాట్ నథింగ్ హియర్. మొన్న ఒక స్టేట్ కూడా పోయింది, కర్ణాటక పోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చిన కాంగ్రెస్లోనే గొడవ పడుతుంటేనే శివకుమార్ క్లాన్ ఒప్పుకోదు, ఆయన ఒక్కడొక తప్ప మిగతా వాళ్ళందరూ గొడవ పెడతారు. అక్కడ ఆల్రెడీ 32-35 MLAs బయటకు వచ్చేసారు, వచ్చేసి పొజిషన్లో ఉన్నారు. ఓకే. వాళ్ళకి తలకానైపోద్ది, ఎవరికి రాహుల్ గాంధీ వాళ్ళకనే ఉండదండి, కాపురం చేయలేరు. బికాజ్ ఇతనే అనుకున్నారు, డీకే శివకుమార్ని అనుకున్నారు ముందు, సడన్గా పెద్ద ఆయన కాబట్టి ఆయనకి ఇచ్చారు ఇంకా లాస్ట్ ఛాన్స్ అని చెప్పేసి. ఈయనకి ఇంకా ఫ్యూచర్ ఉంది కదా. ఐ ఆల్సో నో హిమ్ బికాజ్ ఐ కాల్డ్ హిమ్ ఫర్ మై కన్నడ ఫిల్మ్ విన్సెంట్ మ్యారల్ పిలిచాను. వాళ్ళ ఊర్లోనే నా జీవితం స్టార్ట్ అయింది, సంకీర్తన కనకపుర. ఓకే. అక్కడే తీశాను, సోమయాజులు గారిని, గిరీష్ కర్నాడ్, నాగార్జున తీసుకెళ్ళి అక్కడే ఫస్ట్ షాట్ తీశాను. ఓకే. అక్కడ ఓల్డ్ బ్రాహ్మిన్ హౌసెస్ కావాలని తీశాను అనమాట. సో దట్ ఎఫినిటీ ఐ హ్యావ్ విత్ కర్ణాటక అండ్ డీకే శివకుమార్. ఊరి సరదాగా అన్నాను. బట్ ఎనీవే దిస్ ఈజ్ ద పొలిటికల్ సినారియో ఆఫ్ ఇండియా. ఇంట గెలిచి రచ్చగలవాలన్నారు. మోడీ గారికి బయట పంచిపేరే ఉంది, అవుట్ ఆఫ్ ఇండియా. బట్ విత్ ఇన్ ద డొమెస్టిక్ ఫ్రంట్లో 50% ఆఫ్ ఇండియా డజన్ లైక్ బీజేపీ కదండి. మరి చూస్తారు కదా, మొన్న కర్ణాటక పోయింది, ఇంకెవరు వస్తారు? డిఎంకే వస్తారు, తమిళనాడు వస్తుందా? ఆ పక్కన దీది కూడా స్ట్రాంగ్ వెళ్తుంది. ఇట్స్ నాట్ దట్ ఈజీ బెంగాల్లో. మంచిగా పవన్ కళ్యాణ్ వస్తానంటే కలుపుకుంటారు, ఇమేజ్ పుల్లర్. అతనికి సెంట్రల్ మినిస్టర్ కూడా ఇవ్వచ్చు. క్రౌడ్ పుల్లింగ్ ఎవరున్నారు ఇప్పుడు ఎంటైర్ ఇండియాలో? ఒక పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మేబీ షారూక్ ఖాన్ లాంటి పట్టుకొస్తే అతను కూడా ఉండొచ్చు. ఇతను క్రౌడ్ ఎంత జరుగుతుంది ఇక్కడ. సో చిరంజీవి వచ్చి తమ్ముడికి సపోర్ట్గా మాట్లాడే ఇంతవరకు అసలు ఎందుకు ఆయన మాట్లాడలేకపోతున్నాడు గట్టిగా? చిరంజీవి గారికి ఆ కరిష్మా పోయిందండి. ప్రజారాజ్యం ఎప్పుడైతే కల్పించాడో కాపుల్లో ఎవరు ఒకటి లైక్ చేయరు. అతని వల్లనే మేము దెబ్బతినేసామని చెప్పేసి ఎంటైర్ కాపు కమ్యూనిటీ ఇప్పటికీ అదే భావన ఎంత ఉంటుంది. ఏ భావన ఎందుకు పోతుంది? ఈ 2 సినిమాలు యాక్ట్ చేసేది భావన పోతుంది. అంటే పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం ఎందుకు అలా అయిందని ఈ మధ్య చెప్పుకుంటూ వచ్చాడు కదా, అవి నెగ్లెజిబుల్ అంటే అలా చెప్పుకుంటూ వచ్చి ఫైనల్గా నేను వీడు కూడా వాళ్ళ అన్నలా కలిపేస్తాడరా అంటారు. నేను వీడియో ఎందుకన్నానంటే ఈస్ట్ అండ్ వెస్ట్లో నుంచి వచ్చాను కాబట్టి మొన్నటి వరకు అనేవారు చిరంజీవి టాపిక్ అని పట్టుకొస్తే డెఫినెట్గా అతనికి మైనస్. ఈ రోజుకి మైనస్, రేపటికి మైనస్. అంతే చిరంజీవి నటుడుగానే నిజ జీవితంలో కూడా నటిస్తూ ఉంటాడు కదా, ఆ విధంగా ఉంటేనే కరెక్ట్. మీకు అదే మధ్యలో చిన్న చిన్న చివుకులు వేస్తూ ఉంటాను అనమాట నేను. అంచేత ఎవరో చెప్పారు నేను కొంచెం కష్టతరమైన బోళాశంకర్లో జరిగిన ఎపిసోడ్, అది మీరు అది ఆ ప్రశ్న అది అడిగినప్పుడు చెప్తాను. దాని గురించి చెప్పిన తర్వాత చెప్తాను అప్పుడు చిరంజీవి యాటిట్యూడ్. సో చిరంజీవి గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన సినిమా రేపు రిలీజ్ కాబోతుంది 11వ తేదీ. ఆ ముందు రోజే రజనీకాంత్ గారి సినిమా జైలర్ రిలీజ్ అవుతుంది. సో ఇట్లా సౌత్కు సంబంధించినటువంటి మనకు తెలుసు, అక్కడ రజనీకాంత్ ఎలానో ఇమేజ్ అంటే ఇక్కడ తెలుగులో చిరంజీవి గారికి ఉన్న ఇమేజ్. మీ భోళా శంకర్ సంబంధించి ఫ్యాన్స్లో కూడా ఒక రకమైన అంటే మెహర్ రమేష్కి ఎందుకు ఆయన డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు అనేది ఇచ్చినప్పటి నుంచి ఒక రకంగా మాట్లాడుతూనే ఉంటారు.
సో ఆయన కూడా ఏదో ఒక కసితో చేశాను అన్నట్లుగా కనిపిస్తున్నాడు ఆయన కూడా. అంటే గ్యాప్ వచ్చింది కదా, చాలా గ్యాప్ వచ్చింది ఆయన. షాడో మూవీ తర్వాత మళ్ళీ అసలు ఎవరు టాప్ స్టార్స్ ఎవరు కూడా ఆయన దగ్గరకు రానివ్వలేదు. ఇప్పుడు చిరంజీవి గారు పిలిచి మళ్ళీ ఆయనకి అవకాశం ఇవ్వటం. ఇది వేదాళం నుంచి ఆల్రెడీ తమిళ్లో హిట్ అయినటువంటి అజిత్ సినిమా ఇది, శివ డైరెక్షన్లో. సో దాన్ని చిన్న చిన్న మార్పులతోటి మొత్తం అదే